మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హైదరాబాద్ నుంచి తనని బహిష్కరించొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సినీ నటి శ్రీరెడ్డి అభ్యర్థించింది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి బాహాటంగా మాట్లాడి వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి ఆ తర్వాత ప్రముఖ నటులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించింది. తాజాగా ఇప్పుడు ఆమె కాలీవుడ్ లోని నటులను టార్గెట్ చేసుకుని ఆరోపణలు చేస్తోంది. సినిమాల్లో ఆఫర్స్ ఇస్తామంటూ తనని మభ్యపెట్టిన నటుల పేర్లతో పాటు వారిని కలిసిన హోటల్తో సహా శ్రీరెడ్డి ఫేస్బుక్ లో వెల్లడిస్తోంది. సినీ ఇండస్ట్రీలోని అమ్మాయిలను వాడుకున్న వారిలో నటులే కాదు రాజకీయ నేతలు కూడా ఉన్నారని తాజాగా శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. గత కొన్ని రోజులుగా తన అభ్యర్థనని వినాలని, కాస్టింగ్ కౌచ్ పై చర్యలు తీసుకోవాలని కేసీఆర్ కి ఫేస్బుక్ ద్వారా విన్నవిస్తున్న శ్రీరెడ్డి మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రికి తన బాధను చెప్పుకునే ప్రయత్నం చేసింది. గౌరవనీయులైన సీఎం కేసీఆర్ గారికి, సార్ ఇకనైనా స్పందించండి. ఎన్ని రోజులు మేము ఈ బాధలు పడాలి? డ్రగ్స్ తీసుకుంటూ హీరోయిన్స్ తో పడుకునే వారిలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. కానీ వారి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మాట్లాడినా న్యాయం జరగదని నాకు తెలుసు. ఆపై నేను సురక్షితంగా కూడా ఉండలేను. వారు నన్ను చంపినా చంపేయచ్చు. డ్రగ్స్, సెక్స్ రాకెట్ లో మీ సన్నిహితులు కూడా ఉన్నారు కాబట్టి నేను పొలిటికల్ సైడ్ రాదలుచుకోలేదు. కానీ ప్లీజ్ సార్, మా అసోసియేషన్ ఇండస్ట్రీలోని పెద్ద తలలు నన్ను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు. మీరు తెలంగాణ రాష్ట్రానికి కింగ్. నా పరిస్థితి దారుణంగా ఉంది. మీరు అర్థం చేసుకొని సమస్యని పరిష్కరించి నాకు న్యాయం చేయండి. దయచేసి హైదరాబాద్ నుండి నన్ను బహిష్కరించొద్దండి. నేను చెప్పినవన్నీ వాస్తవాలు అని శ్రీరెడ్డి రాసుకొచ్చింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.